వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధిలో గొప్ప విజయం మహానాడు వేదిక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ వాళ్ళ యొక్క ఇసుక దాహానికి ధనదాహానికి బలై ఎన్నో కుటుంబాలు పోయి అన్నమయ్య డ్యాం కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించేటటువంటి బాధ్యతను ఇవాళ వీలుంటుందో ఎక్కడెక్కడైతే అభివృద్ధికి సాధ్యమవుతుందో చిన్న చిన్న పనుల్లో కూడా మేము వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరించాం. చెయ్యేరు నదిలో నీళ్లు పోతూ ఉంటే గత ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టేవి కాదు. ఆ నీళ్లు వృధా పోకుండా దాదాపు 8 నుంచి 9 చెరువులకి కాలువలను ఏర్పాటు చేసి ఇవాళ చెరువులు నింపాం. వేసవిలో కూడా ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. నీటి ఎద్దడి నివారించేదానికి దాదాపు 3 కోట్ల రూపాయల పైగా బోర్లు వేశాం. 30 నుంచి 40 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టబడుతూ ఉంటే కొంత మా సొంత ఖర్చులతో ప్రభుత్వ నిధులతో కలిపి ఒంటిమిట్ట చెరువును పూర్తి చేసుకున్నాం. రాముల వారి కళ్యాణాన్ని దిగ్విజయంగా నడిపాం. నాసిరకం పైపులన్నింటినీ కూడా రీప్లేస్ చేసి తిరిగి ఒంటిమిట్టను ఆదుకోవాలనేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వంలో మేము ఎంతో పౌరాణికమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. బహుశా ఈ రాజంపేట గడ్డ అలాంటిది. పాప విమోచనమైంది. ఎటువంటి పాప విమోచనము? తల్లిని చంపిన పాప విమోచనం. తల్లిని చంపిన పాపం ఇంకొకటి ప్రపంచంలో ఇంకోటి విశ్వంలో ఎక్కడా లేదు. అటువంటి విమోచనమైనటువంటి గడ్డ అతిరాలు చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆ దేవాలయం యొక్క అభివృద్ధిని కాంక్షించి అక్కడ నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కారిడార్ గా తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. 1000 మంది పర్యాటకులు ఈ రాజంపేటకు ఆ క్షేత్రానికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకొని చుట్టూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తారు. పార్టీలో నాయకులు చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా ఇక్కడ పనిచేస్తూ పేదల పాలిట ఉన్నారు. ఏ సందర్భంలో ఈ 1 year లో ఎలాంటి అభివృద్ధి జరిగింది? నియోజకవర్గ వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధిలో గొప్ప విజయం మహానాడు వేదిక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ వాళ్ళ యొక్క ఇసుక దాహానికి ధనదాహానికి బలై ఎన్నో కుటుంబాలు పోయి అన్నమయ్య డ్యాం కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించేటటువంటి బాధ్యతను ఇవాళ తీసుకున్నాం. ఇది ఈ నియోజకవర్గానికి ఈ సుపరిపాలనలో మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి భరోసా, గొప్ప భరోసా, పెద్ద భరోసా. రెండవది, అన్న చెప్పినట్లుగా ఎక్కడెక్కడైతే వీలుంటుందో ఎక్కడెక్కడైతే అభివృద్ధికి సాధ్యమవుతుందో చిన్న చిన్న పనుల్లో కూడా మేము వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరించాం. చెయ్యేరు నదిలో నీళ్లు పోతూ ఉంటే గత ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టేవి కాదు. ఆ నీళ్లు వృధా పోకుండా దాదాపు 8 నుంచి 9 చెరువులకి కాలువలను ఏర్పాటు చేసి ఇవాళ చెరువులు నింపాం. వేసవిలో కూడా ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ వేసవిలో గ్రామాల్లో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారించేదానికి దాదాపు 3 కోట్ల రూపాయల పైగా బోర్లు వేశాం. ఎక్కడెక్కడ గ్రామాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దాదాపు 30 నుంచి 40 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టాం. అలాగే ఒంటిమిట్ట తీసుకుంటే కనుక గత ప్రభుత్వం రిపేర్ ఖర్చులకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే కొంత మా సొంత ఖర్చులతో ప్రభుత్వ నిధులతో కలిపి ఒంటిమిట్ట చెరువును పూర్తి చేసుకున్నాం. రాముల వారి కళ్యాణాన్ని దిగ్విజయంగా నడిపాం. ఆ వేదికగా ఒంటిమిట్ట చెరువు యొక్క అభివృద్ధిని టీడీడీకి అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇబ్బంది పడుతున్నటువంటి నాసిరకం పైపులన్నింటినీ కూడా రీప్లేస్ చేసి తిరిగి ఒంటిమిట్టను ఆదుకోవాలనేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వంలో మేము చేపట్టాం. అలాగే ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా అది మా బాధ్యతగా తీసుకొని చేశాం. మీరు కనుక రాజంపేటలో గమనిస్తే బలిజిపల్లి గంగమ్మ జాతర గతంలో నాయకులు అక్కడ వాళ్ళ మధ్యలోనే స్పర్ధలు పెట్టి జాతరని 2 వర్గాలుగా చేసి కొన్ని వర్గాలు మాకు అండగా ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఏ రోజు కూడా ప్రశాంతంగా జరిగినటువంటి బలిజిపల్లి గంగమ్మ జాతరని ఇవాళ రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలందరూ ప్రశాంతంగా తిరునాళ్ళ జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో 20 సంవత్సరాలుగా లేనటువంటి విధంగా అద్భుతంగా ఘనంగా ఏ చిన్న వివాదం లేకుండా సక్సెస్ఫుల్గా నడపగలిగాం. అలాగే మనకెంతో పౌరాణికమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. బహుశా ఈ రాజంపేట గడ్డ అలాంటిది.
ఎక్కడ కూడా ఇంత పవిత్రత లేదు పురాణాలలో. సాక్షాత్తు పరశురామునికే పాప విమోచనమైంది. ఎటువంటి పాప విమోచనము? తల్లిని చంపిన పాప విమోచనం. తల్లిని చంపిన పాపం ఇంకొకటి ప్రపంచంలో, ఇంకోటి విశ్వంలో ఎక్కడా లేదు. అటువంటి విమోచనమైనటువంటి గడ్డ అత్తిరాలు. దాన్ని డెవలప్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆ దేవాలయం యొక్క అభివృద్ధిని కాంక్షించి అక్కడ నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుండ్లూరు నుంచి ఆ ఊరికి డబుల్ రోడ్డు, తాళ్లపాక, గుండ్లూరు, వీటన్నిటినీ కూడా టూరిజం కారిడార్గా తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. త్వరలో అత్తిరాలకి, పాప విమోచనాలకి, హోమాలకి కావలసినటువంటి ఒక గౌరవమైనటువంటి ప్రతిష్టను వీలైతే చాగంటి లాంటి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో పెట్టి వాళ్ళ యొక్క సెంటిమెంట్స్కి అనుకూలంగా ఉండే విధంగా ఆ పవిత్ర క్షేత్రాన్ని మనము తీర్చిదిద్దబోతున్నాం. ఇది గత 2-3 సంవత్సరాల్లో జరుగుతుంది. కనీసం 1000 మంది పర్యాటకులు ఈ రాజంపేటకు, ఆ క్షేత్రానికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకొని చుట్టూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ అవసరమైతే, ఎక్కడెక్కడ అభివృద్ధికి వీలుంటే గనక అక్కడ చేస్తున్నాం. అలాగే మాధవరం చీరలకు ఫేమస్. ఆ మాధవరం చీరలను వేరే వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి ఉన్నటువంటి సౌలభ్యంతో ఎవరైతే తిరుమల యాత్రకు వెళ్తారో వస్తూ రాముల వారిని, ఒంటిమిట్ట రాముల వారిని దర్శించుకుంటూ మాధవరాన్ని ఒక పెద్ద షాపింగ్ కేంద్రంగా పెట్టి అక్కడ చేనేత కార్మికులను ఆదుకునే విధంగా అక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పేదల యొక్క భూములను, రాజంపేటలో పేదల భూములు 1 సెంటు ఉన్నా ఆక్రమించుకున్నా కానీ దాన్ని లాక్కునేటటువంటి ప్రతి ప్రయత్నము చేశాం. తాళ్లపాక శ్మశానాన్ని రక్షించుకున్నాం. విలువైనటువంటి భూముల్లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్లు కొడితే నిర్దాక్షిణ్యంగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశాం. ఎమ్మెల్యే, ఎంపీలతో సహా పేదల భూముల యొక్క ఎవరైనా చేతుల్లో ఉంటే వాటిని లాక్కునేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ విధంగా ఒక పక్క రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సంక్షేమము, అభివృద్ధి ఉంటే గనక స్థానికంగా కూడా ఇక్కడ చేతనైనటువంటి విధంగా చేసే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ పూనుకునింది. తెలుగుదేశం పార్టీలో నాయకులు చాలా చిత్తశుద్ధితో, నిజాయితీగా ఇక్కడ పనిచేస్తూ పేదల బారిట ఉన్నారు. ఏ సదుద్దేశాలతో అయితే గనక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడు, అటువంటి అదే వాళ్ళ యొక్క ఆదేశాలను అందిపుచ్చుకొని అదే సుపరిపాలనని పేదలకు రక్షణగా ఉండాలని, అభివృద్ధి సంక్షేమం అన్ని వైపులా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజంపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వారందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా